నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో మెర్జర్ అంటే కలిసిపోవటం, కలుపుకోవటం, డీమెర్జర్ విడిపోవటం. ఒక వీడియోలో డీమెర్జర్, ఇలా మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కంటెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మెర్జర్ ఉందో కలిసిపోవటం, మీరు సింపుల్గా ఏం లేదు, మెర్జర్ ఏవైతే ఉందో డైలీ నోట్స్ కనుక రాసుకోగలిగితే డైలీ ఏవైతే అప్డేట్స్ ఉంటాయో వాటిలో దొరుకుతుంది మెర్జర్స్. కానీ మీకు ఇంకా ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి ఎక్కడుంది, ఏముంది, ఏ కంపెనీ ఉంది నాకు తెలియదు అనే బదులు సింపుల్గా మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి అక్కడ మెర్జర్ లిస్ట్ అని కొట్టండి. మెర్జర్ లిస్ట్ అని కొడితే వచ్చేస్తుంది. ఇక మనం ఏం చూడాలి, ఆ మెర్జర్ లిస్టు ఇప్పుడు మనం అప్డేట్ చేస్తున్నాం. అంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, కానీ ఇప్పటి నుంచి మీరేం చేయాలి, ఎప్పుడైనా పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఏవైతే కొన్ని ఛానల్స్ ఉంటాయి, వెబ్సైట్లు ఉంటాయి, ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఏమేమి ఉన్నాయి ఇటువంటి, అంటే మెర్జర్, డీమెర్జరు, ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. అవన్నీ మీకు ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియోని కనుక ఫాలో అయ్యి పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మెర్జర్ వల్ల లాభం ఏంది అనేది చూద్దాం. మెర్జర్ అంటే ఏంది, కలిసిపోతుంది. ఫస్ట్గా ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఏం జరుగుతుంది, నడుస్తూ ఉంటుంది కంపెనీ ఒకటి. వాళ్ళు ఏం చేస్తారు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అంటే సబ్సిడరీ కంపెనీస్కి ఫస్ట్ ఇన్కార్పొరేట్ చేస్తారు. ఆర్ఓసీలో ఇన్కార్పొరేట్ చేసి, అది యుఎస్లో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఆ కంపెనీ చిన్నగా డెవలప్ అయినాక అవుతూ ఉన్నప్పుడు ఈ కంపెనీ నుంచి ఏం చేస్తారు, అందులో కొంత క్యాపిటల్ పెడతారు, ఫండ్స్ పెడతారు, పెట్టి అందులో స్టేక్ తీసుకుంటారు. ఇన్కార్పొరేట్ చేసి దాన్ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేసి ఆ కంపెనీ జరిగిన తర్వాత దాన్ని, అంటే ముందు ప్రైవేట్ లిమిటెడ్ కింద ఉంటుంది, మామూలుగా ఉంటుంది. తర్వాత చిన్నగా అందులో ఫండ్స్ దీంట్లోంచి, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంటే పేరెంట్ కంపెనీ నుంచి ఆ చైల్డ్ కంపెనీకి, గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెడతారు. ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత అందులో స్టేక్ తీసుకున్నాక దాంతో ఏం చేస్తారు, ఈ ఫండ్స్ తోటి ఆ బిజినెస్ నడుస్తుంది. బాగా నడిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఆ కంపెనీని తీసుకొచ్చి మనం ఈ పేరెంట్ కంపెనీలోకి మెర్జ్ చేస్తారు, అంటే కలిపేస్తారు. అంటే ఆ కంపెనీ సంపాదించింది కూడా ఈ కంపెనీకే. ఉదాహరణకి బాగా నోటెడ్ కంపెనీ ఏంటిదంటే, ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, స్టేట్ బ్యాంకు ఏవైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్కొక్క స్టేట్ బ్యాంకులు స్టేట్ వైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ఎస్బీఐలో కలిపేసారు. అంటే ఇది మెర్జ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఆల్ ఓవర్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మనకు ఉన్నా కానీ అదేమవుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మారుతుంది. అంటే దేశంలోనే పెద్ద బ్యాంకుగా అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మారుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మెర్జ్ అయినాక ఆ కంపెనీ ఏదైతే ఉందో, అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంది, ఆ షేర్ లేదు మనకి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉంది, ఆ షేర్ లేదు మనకి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, ఆ షేర్ లేదు మనకి. కానీ మెర్జ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవుతుంది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సంపాదించింది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి కలిసిపోయినప్పుడు ఈ లాభం కూడా, ఈ టర్న్ ఓవర్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోతుంది. కాబట్టి టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. అలానే మనం ఏం చూడాలిగా, ఇది ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాంటివి ఇప్పుడు మన కాడ 12 కంపెనీలు ఉన్నాయి ఏదైతే మెర్జ్ అయినాయో. ఈ మెర్జ్ అని అనుకోండి, ఎక్విజిషన్ కూడా అంటాం. అంటే ఉదాహరణకి మెర్జ్ అంటే కలుపుకోవటం, ఎక్విజిషన్ అంటే ఎక్వైర్ చేయటం, కంపెనీని ఇంకో కంపెనీ ఎక్వైర్ చేయటం, అంటే వాల్చుకోవటం, తీసుకోవటం. అందుకని ఏం కాదు. ఇప్పుడు సపోజు ఇటువంటి మీకు ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వోడాఫోన్ని తీసుకోవటం జరిగింది. అప్పుడు వోడాఫోన్ 7-8 రూపాయలు ఉంది, తర్వాత 16-17 దాకా పోవడం జరిగింది, మళ్ళీ దిగిపోయింది, ఆ తర్వాత సంగతి. కానీ మెర్జ్ అయిన టైంలో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన వోడాఫోన్ని ఎక్వైర్ చేయడం, అంటే ఇది ఆదిత్య బిర్లా గ్రూపు వోడాఫోను, అందుకని ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ యాక్సిస్ బ్యాంక్ ఉంది. యాక్సిస్ బ్యాంకు రిటైల్ బిజినెస్ని, అంటే సిటీ బ్యాంకు తీసుకొని రిటైల్ బిజినెస్ కూడా యాక్సిస్ బ్యాంక్లో చేయటం జరిగింది. ఇవన్నీ దీన్ని ఏమంటాము, మెర్జింగ్ అంటాం, మెర్జర్ అంటారు అనమాట. ఎక్వైర్ చేయటం అన్నా మెర్జర్ అన్నా కొంచెం డిఫరెన్స్ తోటి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, BAM. ఈ బ్రూక్ఫీల్డ్ అసెస్మెంట్ ఇవన్నీ కూడా మనం, అంటే మీకు చూపించేయన్ని ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే. కానీ కంటిన్యూగా మీరు కనుక మార్కెట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఏది మెర్జరో డీమెర్జరో వర్డ్ వస్తుంది. మనం ఏం చేయాలి, ఏ కంపెనీ ఇందులో మెర్జర్ అవుతుంది, ఏ కంపెనీ డీమెర్జర్ అవుతుంది, దానివల్ల ఈ కంపెనీకి ఏం లాభం, మెర్జర్ అయిన కంపెనీకి లాభమా, మెర్జ్ అవుతున్న కంపెనీకి లాభమా, అది మనం గమనించాలి. ఇక బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంటు. ఇప్పుడు పేటీఎం ఉంది,
ఆలీబాబాని వీళ్ళు తీసుకోవడం జరిగింది, ఎక్వైర్ చేయడం జరిగింది పేటిఎం. తర్వాత ఆదాని గ్రూప్ వచ్చి ఎన్డీటీవీ గ్రూప్ని వాళ్ళు స్టేకు తీసుకోవడం జరిగింది, ఎక్వైర్ చేయటం. తర్వాత కోటక్ మహీంద్రా వచ్చి సొనాటా ఫైనాన్స్ని మెర్జ్ చేసుకోవడం జరిగింది. తర్వాత సిడిఎస్ఎల్, మనకు తెలిసినటువంటి డిమ్యాట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సిడిఎస్ఎల్ ఏదైతే ఉందో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని కలుపుకోవడం జరిగింది, ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి ఐడిఎఫ్సిలోకి మెర్జ్ అయిపోయింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రెండు వేరువేరుగా ఉండేది. అదే గ్రూప్ కంపెనీ, ఐడిఎఫ్సి వాళ్ళదే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళదే. కాకపోతే ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏమైంది, ఐడిఎఫ్సిలోకి మెర్జ్ అయిపోయింది. తర్వాత కెనరా బ్యాంక్ వచ్చింది, వాళ్ళు కూడా స్టేక్ అమ్మడం జరిగింది. తర్వాత ఎల్ఐసి వచ్చి బాటాలోకి, అంటే బాటాని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది 2023లో. జనరల్గా అయితే ఎల్ఐసి చాలా వరకు ఎక్వైర్ చేయడం జరుగుతుంది. అంటే మ్యూచువల్ ఫండ్ కంటే ధీటుగా పనిచేసేది ఎల్ఐసిలో ఉన్నటువంటి ఫండ్స్. అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్, అంటే ఎల్ఐసిలో పాలసీ చేసినటువంటి ప్రీమియం పైసలు ఉన్నాయో అవన్నీ కూడా ఎల్ఐసి ఉట్టికినే ఉంచదు, అది కూడా షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ పైసలు ఎల్ఐసి దగ్గరే ఉంటాయి. అందుకని ఎల్ఐసికి వాళ్ళు కూడా ఏదైతే కంపెనీ అనిపిస్తే ఎక్వైర్ చేయటం, మెర్జ్ చేసుకోవటం, అంటే ఎల్ఐసిలోకి మెర్జ్ చేసుకోవటం ఇలా జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు భారత్ పిఈ ఉంది, ఎన్బిఎఫ్సి దాన్ని మెర్జ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ జనరల్ ఉంది, జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు మెర్జ్ చేసుకోవడం జరిగింది. ఇలా మనం ఏం చేయాలి, ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం, అవేర్నెస్ కోసం, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటున్నంటే ఇలా ఏవైతే మెర్జ్ అయిపోతున్నాయో, ఈ మెర్జ్ అయిపోయిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో మనకి ఇంకా బాగా అన్నమాట. ఉదాహరణకి ఏవైతే అంటే ప్రతి ఇయర్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ఇప్పుడు దానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందులోకి మెర్జ్, దాంట్లోకి ఏం మెర్జ్ అయినాయి, దేనా బ్యాంకు, విజయ బ్యాంకు మెర్జ్ అయినాయి, 2019లోనే మెర్జ్ అయినాయి. ఇలా ఇప్పుడు కెనరా బ్యాంక్ ఉంది, సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులోకి మెర్జ్ అయిపోయింది 2020లో. ఇండియన్ బ్యాంక్ ఉంది, అలహాబాద్ బ్యాంకు, ఏది బ్యాంకులు మెర్జ్ అయినాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్లా స్టేట్ బ్యాంకులోకి వచ్చేటప్పటికి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ మనం అనుకున్నదే, హైదరాబాద్, మైసూరు, పటియాలా, ట్రావెంకోరు, భారతీయ మహిళా బ్యాంకు. యూనియన్ బ్యాంకులోకి వచ్చేటప్పటికి ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు మెర్జ్ అయిపోయినాయి. ఇవన్నీ 2020లో. ఇట్లా మనకు ప్రతి సంవత్సరం మెర్జ్ అయిపోతూ ఉంటాయి. ఇలా మనం మెర్జ్ అయిపోయినాయి మనం ఏం చూస్తుండాలి, ఇవన్నీ కనుక మనం మెర్జ్ అయినాయి కనుక అబ్జర్వ్ చేస్తే సేఫెస్ట్ మనీ అనమాట ఇది. అంటే షేర్ మార్కెట్లో అప్ అండ్ డౌన్ కామన్, షేర్ మార్కెట్లో ఒడిదుడుకులు కామన్, షేర్ మార్కెట్లో వాల్యూ ఉన్నాయంటారు, ఒకరోజు గుడ్ న్యూస్ అంటారు, ఒకరోజు బ్యాడ్ న్యూస్ అంటారు. మెర్జర్కి గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు కావు. మెర్జర్ కనుక అయిన తర్వాత పెద్ద కంపెనీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాంకులు 2-3 కలిసిపోయినప్పుడు ఆ 2-3 బ్యాంకులు సంపాదించేదంతా కూడా ఒక బ్యాంకే వెళ్ళిపోతుంది. అంటే మనకు ఆ షేర్లు కనుక ఉన్నట్లయితే, ఆ కొత్త షేర్లు వచ్చినట్లయితే అది పెరిగింది అనుకోండి, ఇది పెరుగుతుంది. అంటే ఇది సేఫెస్ట్గా లాంగ్ టర్మ్. ఇప్పుడు నేను చెప్పే అన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇదంతా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి బెనిఫిట్. అంతే తప్ప ఉదయానికి సాయంత్రానికి, ఉదయానికి 1 రోజులో 2 రోజుల్లో ఇలా అనేది కాదు. ఇది ఎంతసేపటికి ఏంటంటే ఆ మెర్జర్ కంటెంట్ కాన్సెప్ట్లో ఎంతవరకు మెర్జ్ అయితే మనకి ఎంత లాభం వస్తుంది అనేది అనమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంది అనుకుంటే దయచేసి కాల్ చేయొద్దు. సింపుల్గా మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ కూడా మెసేజ్ పెడితే దాన్ని బట్టి మనము డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఏదైనా ఉన్నా మీరు మన ఆఫీస్కి రావాలి అనుకుంటే, పర్సనల్ కలవాలి అనుకుంటే మెసేజ్ పెడితే అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది, అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సి ఉంటుంది. ఒకవేళ కలవదలుచుకుంటే పర్సనల్ కలవచ్చు. కాకపోతే ఎప్పుడు కలవాలి, ఏం కలవాలి అనేది మనం టైం తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.